ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో రెవెన్యూ డివిజన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు వినుకొల్లు చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ జాడి రామరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 అక్టోబర్ 7న ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు కార్యాలయం పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదని, సిబ్బంది నియామకాలు కూడా జరగలేదని విమర్శించారు. పాలాభిషేకం చేయడం కోసం మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేయించినట్టు ఇక్కడ ఏటున్నారం కాంగ్రెస్ నాయకులతో పాలాభిషేకం చేసుకుంటే పాలేమో ముందుకు పోయినాయి, మంత్రి గారేమో అహంతో తిరుగుతూ ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడున్న మంత్రికి, ఇక్కడున్న ప్రజల గురించి కానీ, ఈ ప్రాంత వాసుల గురించి కానీ, ఈ ప్రాంత అభివృద్ధి గురించి కానీ ఏ మాత్రం పట్టింపు లేదు. కానీ ఈ ప్రాంతం నుండి వనరుల పైన మమకారం కలిగి ఈ ప్రాంత ఇష్టం తోసుకపోతున్నటువంటి దొంగ అన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, నాడు ఒకసారి మీరు ఆలోచించండి. 2023 కన్నా ముందు ఏ రోజు మాట్లాడినా రెవెన్యూ డివిజన్ కోసం పోరాటం చేసినట్టు, లేకపోతే ఇక్కడ బస్తిపో గురించి పోరాటం చేసినటువంటి నాయకురాలు, చెప్పుకున్నటువంటి నాయకుడు ఈ రోజు ఎందుకు